నమస్తే. నమస్తే అండి. ఏ టీ విత్ డెప్యూటీ సీఎం అయితే ఆయన 164 సీట్లతో డెప్యూటీ సీఎంగా ఎంచుకున్నారు. గతంలో చూసుకుంటే ఒక్క సీటు కూడా రాలేదు అని చెప్పేసి అనిపించుకున్నారు. అయితే ఉన్న ఒక్క సీటు కూడా వైసీపీ లాగేసుకోవడం కూడా జరిగింది, అది అందరికీ తెలిసిందే. సో అలాంటి తరుణం నుంచి పూర్తిగా డెప్యూటీ సీఎం దాకా ఎదిగారు. ఎదిగిన తర్వాత కూడా ఆయన ఎక్కడో రెస్ట్ తీసుకున్నట్టు కూడా కనిపించలేరు. ఇప్పుడు ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే పని చేయడమే కాకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కూడా కొంచెం విభిన్నంగా యూనిక్గా ఆలోచించడం కావచ్చు, ఖచ్చితంగా ఒక మంచి మార్క్ని నెలకొనేలాగా చేస్తూ వస్తున్నారు. అయితే అందులో భాగంగానే టీ విత్ డెప్యూటీ సీఎం అనే ప్రోగ్రాం కూడా జరగబోతుంది. ఆ ప్రోగ్రాం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు టీ విత్ డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? గ్లాస్ ఎక్కడ ఉండాలన్నారు? సింక్లో ఉండాలి. కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలతో సింక్ అవుతున్నాడు ఆయన. ఆ సింక్లో భాగంగా డిప్యూటీ సీఎం, టీ విత్ డిప్యూటీ సీఎం అంటే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు అంటే ఆయన అటవీ పర్యావరణం తీసుకున్నారు కాబట్టి ఆయన ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనకి భారతదేశంలో మొత్తం 68 జూలు ఉన్నాయండి, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. ఓకే, అది ఒకటి తిరుపతి, ఒకటేమో వైజాగ్. సో వీటిని డెవలప్ చేయాలి. ఈ జూల్లో ఆయన అన్నది ఏంటంటే రేర్ జంతువులు ఉంటాయి, రేర్ పక్షులు ఉంటాయి, వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి జూని చాలా చక్కగా నిర్వహించాలి అని. అందులో భాగంగా నిన్న ఆయన జూ అధికారులతోటి ఒక 5-6 గంటలు ఆయన సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో భాగంగా ఈ టీ విత్ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం కోసం అంటే బాగా డబ్బులు వసూలు చేసి అంటే కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఎలాగా వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు కదా బాగా. ఇప్పుడు డిప్యూటీ సీఎంతో టీ తాగటం అంటే ఇది ఆషామాషి కాదు. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చేదాన్ని అంటే ఒక అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్ని ఈయన యూనిక్గా ఆలోచించి ఒక డిప్యూటీ సీఎం ఒక అడ్వర్టైజ్మెంట్కి తన్ని తాను ఉపయోగించుకుంటున్నాడు. ఇది ఇంతవరకు ఎక్కడ జరిగి ఉండదు మనకు తెలిసి. అసలు ఈ రకమైన ఆలోచన ఆయనకి రావటం కూడా గొప్పే కదండి. ఇప్పుడు ఆయన మామూలుగా యాడ్స్ చేసుకుంటే కొన్ని కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, కనీసం 100 కోట్లు వస్తాయి. కానీ ఆయన ఎప్పుడు హీ నెవర్ గాన్ ఫర్ దట్. మనకి తెలిసి ఆయన ఇష్టం ఉండదు ఆయనకి. అంటే కొన్నింటికి మనం చేసి అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనను మనం విన్నాం, మనకు తెలియదు సరిగా. అంటే గతంలో ఆయన పెప్సీ అనేటువంటి ఒక కంపెనీకి యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ మాత్రం ఎంత త్వరగా పబ్లిసిటీ అయింది అంటే ఆ మార్కెట్ ఒకేసారి ఒక రేంజ్లో పెరిగిపోయింది. తర్వాత వన్ ఆఫ్ ది ఆర్టికల్లో ఎక్కడో చదివాడు అనమాట, ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల కొంత హానికరం అవుతుంది అని చెప్పేసి అన్న తర్వాత ఆయన టోటల్గా దాని నుంచి విత్డ్రా చేసుకొని ఇప్పటి వరకు ఒక యాడ్ తీయలేదు. మీరు నిజంగా ఇందాక అన్నట్టు ఎవరైనా సరే స్టార్స్ యాడ్ చేస్తే వాళ్ళకి కొన్ని కోట్లలో డబ్బులు వస్తూ ఉంటాయి. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి యాడ్ తీస్తే మటుకు అదొక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఏదైతే పెప్సీకి ఇచ్చినటువంటి యాడ్ నుంచి ఆయన వైతలకు ఇప్పటిదాకా ఒక యాడ్ కూడా చేయలేదు. కానీ ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ అనేది చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీరు చెప్పిన దానికి ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే ఆయన యాడ్స్ చేసుకుని ఉంటే బోల్ డబ్బులు వచ్చేవి. ప్లస్ ఈయన రాజకీయాలకు ఎందుకు వచ్చాడు? పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరమా? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? 2 సీట్లలో నెగ్గలేదు, ఈయనకి రాజకీయాలే చేత కాదు అన్న వ్యక్తులకి ఇది ఒక మంచి ఉదాహరణ అండి. ఇది ఇప్పుడు మీరు చెప్పింది. అంటే ఆ పెప్సీ అనేది తాగటం వల్ల అది హాని జరుగుతుంది ప్రజలకి అని తెలుసుకుని ఆయన యాడ్ మానేశారు. అంటే ఏ యాడ్స్ చేయలేదు. అంటే ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా ఆయన ఆలోచించారు. సో ఆయన రాజకీయాలకి పనికొస్తారు అని చెప్పటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మీకు అక్కర్లా. దిస్ ఈజ్ ఇనఫ్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ నేను ఫ్యాన్ కాదండి, అసలు నాకు సంబంధం కూడా లేదు. నేను ఒక పొలిటికల్ జర్నలిస్ట్ని, పొలిటికల్ అనలిస్ట్ని తప్ప ఐఎమ్ నో వే కనెక్టెడ్ టు ఎనీ పార్టీ. అసలు నాకు సంబంధం కూడా లేదు. కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన ఆలోచించారు అని మనం చెప్తున్నాం అంతే. అవునా కదా? ఎందుకు చెప్తున్నామంటే ఇంతకంట ఒక డిగ్రీ ఏం కావాలండి? ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది ఏం కావాలండి?
ఆ విధంగా మీరు ఆలోచించండి. మనం ఏ వ్యక్తి గురించి అయినా సరే ఒక మంచి చెప్పుకోవాలంటే చెప్పుకోవాలండి. వాళ్ళు తెలుసో తెలియకో చేయొచ్చు. ఇక్కడ ఈయన తెలిసే చేశారు, వద్దనుకున్నారు, ఇప్పుడు ఈరోజు కష్టపడుతున్నారు. ఈరోజు టీవీ డిప్యూటీ సీఎం అని ఎందుకు పెట్టారండి? టు అట్రాక్ట్ ప్రైవేట్ భాగస్వామ్యం. దానివల్ల ఇవాళ మీకు తెలుసు అంబానీ గారు అబ్బాయి ఇప్పుడు పెళ్ళైతుంది. వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఒక జూ లాంటి వాళ్ళు పెట్టుకున్నారు. ఏనుగులు పాపం వాళ్ళు పరిరక్షిస్తున్నారు. సో వాళ్ళే ముందుకు రావచ్చు. ఇవన్నీ కూడా అంటే లాంగ్ రన్లో ఆలోచించే వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. అంటే రాష్ట్రానికి ఎట్లా మంచి జరుగుతుంది, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, పక్షుల్ని జంతువుల్ని ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా ఆలోచనలే. ఈరోజు జూలు సరిగా లేవు కదా. ఇప్పుడు భారతదేశంలో 3వ అతిపెద్ద జూ వైజాగ్ జూ అండి. కానీ దాని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. తిరుపతిలో కూడా ఉంది, కానీ దాన్ని ఎంత బాగా రక్షిస్తున్నారో మనకు తెలియదు. అంటే ఎవరు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పర్యావరణ శాఖ మార్చులు అనుకుంటారు, వాళ్ళు అడవుల నుంచి ఎర్రచందనం తెచ్చుకుందామా లేకపోతే మరొకటి తెచ్చుకుందామా అని ఆలోచించిన వాళ్ళని కూడా మనం చూసాం. అందుకు భిన్నంగా ఈరోజు ఈయన ఆలోచిస్తున్నారంటే అప్రిషియేట్ చేయాలి. అది కాక తిరుపతిలో చూసుకుంటే ఒక వ్యక్తిని కూడా చిరుతపులి చంపేసిన సిచ్యువేషన్ మనం చూసాం 1 year బ్యాకే మనం చూసాం. సో దీంతో అర్థమైపోతుంది తిరుపతిలో ఉండేటువంటి జూని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక పులి అంటే సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళాడు, జూ బోన్లోకి వీళ్ళు పంపించారు అంటే ఏ రకమైనటువంటి ఒక చర్యలు జరుగుతున్నాయో మనకు అర్థమైపోయింది. అంటే ఒక సెక్యూరిటీ సరిగా లేదు, ఎవరికి పట్టించుకోవట్లేదు, ప్లస్ అక్కడ జంతువుల పరిస్థితి ఏంటో మనకి తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలండి. ఇప్పుడు ఈయన పెట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. అంటే ఒక మనిషి ఆలోచన ఏ రకంగా వెళ్ళొచ్చు, చదువుతో సంబంధం లేదు, చదువుతో నిమిత్తం లేదు. మనిషి చెయ్యాలనుకుంటే ఏవైనా చేయొచ్చు, అద్భుతాలు చేయగలడు మనిషి. అంటే ముందు చూసారా, ఆయన తీసుకున్న శాఖలు తనకి నచ్చినవి తీసుకున్నారు. ఇప్పుడు మొక్కలు నాటచ్చు, మొక్కలు నాటడం వల్ల పర్యావరణం బాగుంటుంది. ప్లస్ జంతువులకి మనకి ఏంటంటే మనకి ఉండే అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి అండి, మనకి లాంగెస్ట్ సీ కోస్ట్ ఉంది మనకి. ఇప్పుడు ఆ కోస్తా ప్రాంతం ఏదైతే ఉందో ఇంచుమించు మనకి 900 చిల్లర కిలోమీటర్స్ ఉంది మనకి. సో అంటే సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా, గుజరాత్ తర్వాత మంది. సో మనకు అన్ని యాడెడ్ అడ్వాంటేజెస్. వైజాగ్ కూడా ఆ వాతావరణం కూడా జంతువులకి పక్షులకి అనుకూలంగా ఉంటుంది జూకి. సో ఇవన్నీ కూడా మనకి మంచిదే కదా. సో ఆయన ఆలోచన విధానం సక్రమంగా వెళ్తోంది. ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక సగటు మనిషిలా ఆలోచిస్తున్నారు. ఒక బాధ్యత గల మనిషిగా, ఒక పౌరుడిగా ఆలోచిస్తూ ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారండి. నేను 5-6 గంటలు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆయన అదే చెప్పారు, మనం రేర్ పక్షులు తీసుకురావాలి, రేర్ జంతువులు తీసుకురావాలి. అవి తీసుకొచ్చినప్పుడు దానికి తగిన వాతావరణం కల్పించాలంటే మళ్ళీ చెట్లు చేమలు పెంచాలి కదండి. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ మనం చెప్పుకునేవన్నీ కూడా. సో ఈ విధంగా ఆయన ఆలోచించడం అనేది మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అంశం అండి. కాబట్టి ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టీవీ విత్ డిప్యూటీ సీఎం అనేది చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా వేరే యాడ్సే అక్కర్లా. ఆయనే ఒక పెద్ద యాడ్కి ఒక మెటీరియల్ అనాలో వాట్ ఎవర్, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు సే. బట్ చాలా బాగా అంటే మనకి ఏమనాలి, విరాళాలు వస్తాయి, దానివల్ల జూలు బాగా మెయింటైన్ అవుతాయి. తర్వాత పర్యావరణం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, పర్యాటక రంగం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది అదే, పర్యాటక రంగాన్ని ఎట్లా మనం డెవలప్ చేయాలి అనేది. అందుకే నిన్న కందుల దుర్గేష్ ఆయన కూడా పర్యాటక శాఖ మంత్రి కూడా ఉన్నారు. సో అంటే ఒక జూని పెంచడం అంటే ఈ జూలకి ఎట్లా రప్పించాలి అందరినీ. జూలు ఎవరు చూడటం లేదండి. ఇప్పుడు ఈ దౌర్భాగ్యం ఏం జరుగుతుందంటే పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. మనం చేతిలో ఉండే మొబైల్స్లోనే బొమ్మలు చూస్తున్నాం, అంటే జంతువులు కావచ్చు ఇవన్నీ కూడా. కానీ నిజంగా వాటిని చూసి ఆనందించేంత తీరుబడేవాడికి ఉండట్లే. వెళ్ళి ఇంత డబ్బు పెట్టి కొనుక్కోవాలనే ఆలోచన తప్ప, అది తప్పండి. సో పిల్లల్ని మనం ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళాలంటే కొన్ని చర్యలు ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఆ చర్యల్లో భాగంగా ఈయన తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో మనం జంతువుల్ని కానీ పక్షుల్ని కానీ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక ఏడాదికి ఒక పక్షికి ఇంతని కట్టి, అంటే ఇప్పుడు మనం బర్త్డే సెలబ్రేషన్స్ మానేసి పిల్లలకి మనం ఒక పక్షికి కావాల్సిన ఫుడ్కి కావాల్సిన డబ్బు కట్టామనుకోండి, వాటి మేత ఏదైతే ఉంటుందో, అంటే ఇట్లాంటివి మనం పిల్లల చేత ప్రోత్సహించాలి. సో ఈ తరహా పక్షుల పెంపకం అనేది, అంటే పక్షుల్ని అడాప్ట్ చేసుకోవటం అనేది, దత్తత తీసుకోవడం అనేది
ఇక్కడ కూడా అది పెడితే బాగుంటుంది. ఇక్కడ వైజాగ్ జూలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కూడా మీకు ఇంకొకటండి, ఇప్పుడు పక్షులతో కానీ జంతువులతో కానీ మనం అంటే అనుబంధం పెంచుకుంటే మానసికంగా కూడా పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. తర్వాత మంచి ఆలోచన విధానం పెరుగుతుంది వాళ్ళల్లో. ఇప్పుడు ఈ టీవీలు చూసి ఇవి చూసి వాళ్ళు అగ్రెసివ్గా అయిపోతున్నారు. వాళ్ళల్లో లేనిపోని పనికిమాలిన ఆలోచనలు, అంటే తొందరగా వాళ్ళ గ్రోత్ తొందరగా మానసికంగా కూడా ఉండడం, దానివల్ల వాళ్ళు నేర ప్రవృత్తికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వీటిని తగ్గించడంలో ఇలాంటివన్నీ కూడా దోహదం చేస్తాయండి. మనం పిల్లలకి ఇవ్వడం నేర్పించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవటం తెలీదు. ఇప్పుడు చెల్లెలతోటో, అక్కతోటో, అన్నతోటో, తమ్ముడితోటో షేరింగ్ తెలియదు మనకి. ఆ షేరింగ్ అనేది ఇప్పుడు పక్షులతో అనుకోండి, అట్లీస్ట్ ఇప్పుడు ఒక్క చైల్డ్ కంటే ఎవరు కంటలేదు. సరే, అది కూడా మంచిదే, జనాభా పెరుగుదల తగ్గించాలి కాబట్టి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళల్లో మనం మంచి భావాలు పెంపొందింప చేయాలంటే ఇట్లాంటివన్నీ కూడా మంచివండి, దోహదం చేస్తాయి. ఇప్పుడు అనాథాశ్రమాలకు తీసుకెళ్ళటం ఎట్లా చేస్తామో అదేవిధంగా పక్షుల దగ్గరికి తీసుకెళ్ళటం, లేకపోతే ఒక పక్షిగో ఇది నీ పక్షి, ఈ సంవత్సరం అంతా నువ్వు దీనికి ఫీడింగ్ ఇస్తావు కాబట్టి నీ బర్త్డే మానేసేయి, లేదు ఒక పండగకి నువ్వు ఒక డ్రెస్ కొనుక్కోకు, తప్పు లేదండి. ఎన్ని డ్రెస్సులు, ఇప్పుడు డ్రెస్సులు కొంటున్నాం మనం. ఒకప్పుడు సంవత్సరానికి 2 డ్రెస్సులు కొంటే చాలా ఎక్కువ, ఇప్పుడు నిత్యం డ్రెస్సులు కొనుక్కుంటున్నాం. దాని బదులు ఇట్లాంటివి నేర్పించవచ్చు మనం. సో ఏదైనా కూడా పర్యావరణానికి తగ్గట్టుగా పిల్లల పెంపకం అనేది ఉంటే మంచి ఆలోచనలు వస్తాయండి. అది అన్ని రకాలుగా కూడా, అంటే దేశ అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేకపోతే మనం ఉండే ప్రాంతాభివృద్ధికి అవి దోహదపడతాయని నేను అనుకుంటా. ఏది ఏమైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం బాగుందండి. ఇలాగే వీళ్ళు అటవీ పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేదు పర్యాటక రంగానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చాలా ప్లాన్స్ వేసుకుంటున్నారు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యి అంటే అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుందాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏ టీ విత్ డిప్యూటీ సీఎం అనే ప్రోగ్రామే చాలా వినూత్నంగా ఉంది. అదిగాక ఆయన ఎన్నో యాడ్లు ఇవ్వచ్చు, ఎన్నో కోట్లు కూడా సంపాదించవచ్చు, కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇకపై నుంచి పూర్తిగా ఏపీకి మాత్రమే ఖర్చు కావాలి అనే ఆలోచన, ఆ ధోరణి మాత్రం నిజంగా అభినందించాల్సినటువంటి ఒక విషయమే. చూద్దాం ఖచ్చితంగా ఏ టీ విత్ డిప్యూటీ సీఎం మంచి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి, ఏపీ కూడా మంచి పూర్తిగా ఒక ఏమంటారనమాట మంచి పరిపూర్ణమైనటువంటి ఒక ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా చూడాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.